ఇదిగోండి బంగిరిబిల్లి మామిడికాయ అండి, ములక్కాళ్ళండి, ఉల్లిపాయలండి, జీడిపప్పు కొద్దిగా నానబెట్టుకున్నానండి, గరం మసాలా అండి, పసుపు అండి, ఉప్పు అండి, కారం అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ములక్కాడ, మామిడికాయ, జీడిపప్పు కూర వండబోతున్నానండి. కరివేపాకు, ఎల్లుల్లిపాయ, ఆవాలు, జీలకర్ర తాలింపు వేస్తున్నానండి. ఇదిగో అండి తాలింపు అయితే ఏగుతుంది మందే. చూడండి ఇదిగో ఉల్లిపాయలు వేసుకుందామండి. ఇదిగో అండి ఎప్పుడైనా సరే కూరలో మీకు ఉల్లి బాగా ఏగటంలో ఉంటుందండి. ఉల్లి పచ్చి వాసన పోయేటట్టు బాగా మగ్గితే అండి అది మీకు వాసన రాదు 2 రోజులు ఉన్నాండి. ఇదిగో అండి ఉల్లిపాయ అయితే నూనెలో బాగా మగ్గిపోయిందండి. ఇదిగో చూడండి బుడగలు కింద రావట్లేదండి. అంత మగ్గితే కూర అంత బాగా మంచిదండి. ఇప్పుడు ములక్కాడ, జీడిపప్పు వేసుకుందామండి. ఇదిగోండి ములక్కాడ, జీడిపప్పు వేసానండి. బాగా మగ్గాలండి. ఏ కూర అయినా మగ్గటంలోనే రుచి వస్తుందండి, పాడవకుండా ఉంటుందండి. మెల్లిగా ఆగాలండి. నూనె వేస్తాను బట్టి రాదండి, ఇది బాగా మగ్గటాన్ని బట్టి ఏదైనా బాగుంటుంది. ఇదిగోండి జీడిపప్పు, ములక్కాడ, ఉల్లిపాయ అయితే బాగా మగ్గినాయండి. ఇప్పుడు మామిడికాయ ముక్కలు, పసుపు, ఉప్పు, కారం, ఆ తర్వాత లైట్గా గరం మసాలా నేను వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొద్దిగా అండి. ఇదిగోండి ఉల్లిపాయ అన్నీ వేసానండి. పసుపు, ఉప్పు, కొద్దిగా గరం మసాలా, కారం ఊరికే కలర్ రావడానికి వేసానండి, టేస్ట్ గురించి వేయలేదు. పచ్చిమిరకాయలు ఎక్కువ వేసానండి. ఇదిగోండి దీన్ని బాగా మగ్గనివ్వాలండి. మూత పెట్టి లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి. నేనే వీడియో తీసుకుంటున్నాను, అందుకు మీకు నేను చూపించలేకపోతున్నాను ఈ చీటనండి. ఇదిగోండి ఇవన్నీ వేసి బాగా మగ్గనిద్దామండి. మెల్లిగా ఆగనిద్దాం. సెకండ్ ఎంత మగ్గితే కూర మీకు ఏ కూర అండి చక్కగా ఎగిపోయింది. ఒక్కొక్క సుక్క నీళ్ళ చుక్క చిలకరించుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటండి, ఉల్లిపాయలు ఏంటండి అన్నీ మగ్గిపోయినాయండి. ములక్కాళ్ళు కూడా సగం వరకు ఉడికిపోయినాయండి. ఇంకా మనం కొద్దిగా నీళ్ళు వేసుకుని తింటామండి. అదే పొద్దున్నుండి మధ్యాహ్నం తిన్నామంటే ఇంకా బాగుంటుందండి. ఇదిగోండి కొద్దిగా నీళ్ళు వేసి మూత పెడుతున్నానండి. ఈ కూర వేసుకుని కొద్దిగా గడ్డ పెరిగి వేసుకుంటే దాని టేస్టే వేరండి. ఇదిగోండి కూర అయితే అయిపోయిందండి. ఇంకా దగ్గరికైనా గట్టిగా అయినా బాగోదండి, ఎందుకంటే పొయ్యి వేయడం తెప్పాలి దలసద్దండి. ఇంకా లాగేస్తుందని చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మధ్యలో కాజు, లసూన్, అదే ఎల్లుల్లిపాయలు, అదేంటంటే ములక్కాడ ఫ్లేవరు నచ్చ స్మెల్ ఆరండి. చేసి చూడండి, మీరు కూడా తినండి. ఎందుకంటే ఇప్పుడు బంగిరిపల్లి మామిడిపళ్ళు మళ్ళీ దొరకవండి. వాటితోనే 2-3 వంటలు చేసి తర్వాత మనం వంటలు వండుకుందామండి. బంగిరిపల్లి ఇంకా ముగ్గిపోతున్నాయండి. ఇంకా పులుసు అవి పెట్టాలండి, 2-3 రకాల కొత్త వెరైటీ అండి. అవి కూడా పెట్టిన తర్వాత ఇక అప్పుడు కర్మ వీడియోలు తీస్తానండి. ఇదిగోండి ఈ కూర ఇదిగో చాలా బ్యూటిఫుల్గా వస్తారండి. గుజ్జది ఎంత బాగుందండి. 2 రోజులు ఉన్నా మనకు పాడవదండి, ఎందుకంటే కూర మగ్గితాన్ని బట్టి పాడవదండి.